శాంతి. ఈరోజు మురళీ డేటు 3 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, జ్ఞానయోగ శక్తుల ద్వారా వాయుమండలాన్ని చాలా శుద్ధముగా తయారు చేయాలి. స్వదర్శన చక్రము ద్వారా మాయపైన విజయం పొందాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆత్మ ఎప్పుడూ జ్యోతిలో లీనమవ్వదు అని ఏ ఒక్క విషయము ద్వారా నిరూపించబడుతుంది? సమాధానము, ఇది రచింపబడి ఉంది అని అంటారు. మరి తప్పకుండా ఆత్మ తన పాత్రను పునరావృతం చేస్తుంది. జ్యోతి జ్యోతిలో లీనమైపోతే, ఇక పాత్రయే సమాప్తమైపోతే, ఈ డ్రామాను అనాది అని అనడం కూడా తప్పే అవుతుంది. ఆత్మ ఒక పాత వస్త్రాన్ని వదిలి ఇంకొక కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. కానీ ఎప్పటికీ ఆత్మ జ్యోతిలో లీనమవ్వదు. పాట. ఓ దూరదేశ యాత్రికుడా, ఓం శాంతి. యోగి మరియు జ్ఞాని పిల్లలు ఎవరైతే ఇతరులకు అర్థం చేయించగలరో వారు ఈ పాట యొక్క అర్థమును యథార్థ రీతిగా అర్థం చేసుకోగలుగుతారు. మనుష్య మాతృలంతా ఇప్పుడు శ్మశాన యోగ్యులుగా ఉన్నారు. ఎవరి జ్యోతి అయితే ఆరిపోయి ఉందో, ఎవరైతే తమో ప్రధానంగా ఉన్నారో వారినే శ్మశాన యోగ్యులు అని అంటారు. ఎవరైతే స్థాపన చేశారో మరియు ఎవరైతే జన్మ జన్మాంతరాలు పాలన కొరకు నిమిత్తముగా అయ్యారో వారంతా తమ జన్మలను పూర్తి చేసుకున్నారు. ఆది నుండి అంతిమం వరకు ఏ ఏ ధర్మాల స్థాపన జరిగిందో లెక్క కట్టవచ్చు. హద్దులోని నాటకంలో కూడా ముఖ్యమైన డ్రామా రచయిత, డైరెక్టర్, నటులు ఎవరైతే ఉంటారో వారి గౌరవమే ఉంటుంది. ఎన్ని ప్రైజులు లభిస్తూ ఉంటాయి? వారు తమ ప్రభావాన్ని చూపిస్తారు కదా. అలాగే మీది జ్ఞాన యోగాల ప్రభావము. మృత్యువు ముందు ఉంది అని తాము ఈ డ్రామాలో ఎన్ని జన్మలు తీసుకుంటారో, ఎక్కడి నుండి వస్తారో మనుషులకు తెలియదు. విస్తారముగా అన్ని జన్మల గూర్చి నేను మీరు తెలుసుకోలేము అని బాబా అంటున్నారు. భవిష్యత్తు కొరకు ఈ సమయంలో మన యొక్క పురుషార్థం కొనసాగుతూ ఉంది. దేవతలుగా అయితే అవుతాము, కానీ ఏ పదవిని పొందుతాము అనే దానిని గురించి అయితే తప్పనిసరిగా పురుషార్థం చేయాల్సిందే. ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకున్నారు అని మీకు తెలుసు. ఇప్పుడు వీరు తప్పకుండా రాజా రాణులుగా అవుతారు. ప్రత్యక్షంగా సాక్షాత్కారము చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. వారు ఎవరిని ధ్యానం చేస్తే వారి సాక్షాత్కారం జరుగుతుంది. కృష్ణుణ్ణి నల్లని చిత్రాన్ని చూస్తే, అతడిని ధ్యానం చేస్తే అటువంటి సాక్షాత్కారమే జరుగుతుంది. నిజానికి కృష్ణుడు ఆ విధంగా నల్లగా అయితే ఉండడు కదా. మనుషులకు అయితే ఇలాంటి విషయాల పట్ల ఏమీ జ్ఞానమే లేదు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు. సూక్ష్మవతనంలో కూడా చూస్తారు, వైకుంఠంలో కూడా చూస్తారు. మీకు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం ఉంది. ఆత్మ సాక్షాత్కారమే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ సాక్షాత్కారం అయితే పొందుతారో దానికి తగిన జ్ఞానం కూడా మీ వద్ద ఉంది అని బాబా అంటున్నారు. బయట వారికి ఆత్మ సాక్షాత్కారం జరిగినా కానీ అది ఆత్మ అనే జ్ఞానం అయితే వారికి లేదు. వారైతే ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ తప్పకుండా నక్షత్ర సమానముగా ఉంటుంది. అలా ఎందరో ఉంటారు. మనుష్యులు ఎంతమంది ఉంటే అన్ని ఆత్మలు ఉంటాయి. మనుష్యుల శరీరాలు ఏ కళ్ళకు కనిపిస్తాయి, కానీ ఆత్మనైతే దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతాము. మనుష్యుల రంగులు రూపములు భిన్న భిన్నముగా ఉంటాయి. ఆత్మలైతే భిన్న భిన్నముగా ఉండవు, అన్నీ ఒకేలా ఉంటాయి. కేవలం ప్రతి ఆత్మ పాత్ర భిన్న భిన్నముగా ఉంటుంది.
ఏ విధంగా చూడండి, మనుషులు చిన్నగా ఉంటారు, కొందరు పెద్దగా ఉంటారు, కానీ ఆత్మలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆత్మ జ్యోతిలో కలిసిపోతే ఇక తన పాత్ర ఎలా పునరావృతం చేస్తుంది? ఇదంతా కూడా రచింపబడి ఉంది అనే గాయనం కూడా ఉంది కదా. ఈ అనాది ప్రపంచ డ్రామా తిరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. దోమల గుంపులా ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. దోమలనైతే మనం ఈ కళ్ళ ద్వారా చూడవచ్చు, కానీ ఆత్మను దివ్య దృష్టి లేకుండా మనం చూడజాలము. సత్యయుగంలో ఆత్మ సాక్షాత్కారపు అవసరం ఉండదు. ఆత్మ అయిన తాము ఒక శరీరాన్ని వదిలి, అంటే పాత శరీరాన్ని వదిలి తిరిగి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇలానే మనుషులు భావిస్తారు, కానీ పరమాత్మ గురించి వారికి తెలియదు. ఒకవేళ పరమాత్మ గురించి తెలిసి ఉన్నట్లయితే మరి సృష్టి చక్రం గురించి కూడా తెలిసి ఉండాలి కదా. గీతములో మమ్మల్ని కూడా మీ తోడుగా తీసుకుని వెళ్ళండి అని అంటారు. చివరి సమయంలో ఎంతగానో పశ్చాత్తాపం చెందుతారు. అందరికీ ఆహ్వానం లభిస్తుంది. ఆహ్వానం ఇచ్చేందుకు కూడా ఎన్నో యుక్తులు తయారవుతాయి. శాంతి శాంతి అని అందరూ అంటారు, కానీ శాంతి యొక్క అర్థం గురించి మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. శాంతి ఎలా ఏర్పడుతుందో మీకు తెలుసు. ఏ విధంగా చట్రములు ఆవగింజలు నలిగిపోతాయో అలా అందరి శరీరాలు వినాశనంలో అంతమైపోతాయి. అలా ఆత్మలు నలగవు, అవైతే వెళ్ళిపోతాయి. ఆత్మలు దోమల గుంపులా పరిగెడతాయి అని కూడా వ్రాయబడి ఉంది. పరమాత్మలందరూ పరిగెడతారు అని అనరు. మనుష్యులైతే అసలు ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ మరియు పరమాత్మలో తేడా ఏమిటి అన్నది కూడా తెలుసుకోరు. మనమంతా సోదరులము అని అంటారు, మరి సోదరులుగా ఉండాలి కదా. సత్యయుగంలో సోదరులు లేక సోదరులందరూ పరస్పరంలో పాలు పంచదారలాగా కలిసిమెలిసి ఉంటారు. వారికి తెలియదు అక్కడ ఉప్పు నీరులాగా ఈ విషయమే అసలు ఉండదు అంటున్నారు బాబా. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే పాలు పంచదారలాగా కలిసిమెలిసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఉప్పు నీరులాగా విడిపోతూ ఉంటారు. ఒకవైపు చీనీ హిందూ బాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు చెప్తారు, వారి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. దైహికమైన సోదరుల యొక్క పరిస్థితి చూడండి ఎలా ఉందో అంటున్నారు బాబా. ఆత్మిక సంబంధం గురించి అయితే తెలియదు. స్వయాన్ని ఆత్మాని భావించాలి అని బాబా పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. దేహాభిమానంలో చిక్కుకోకూడదు. కొందరైతే దేహాభిమానంలో చిక్కుకుపోతారు. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదలాలి అని బాబా అంటున్నారు. ఈ ఇళ్ళు మొదలైన వాటన్నింటినీ మర్చిపోండి, ఎందుకంటే మీరు వాస్తవానికి పరంధామ నివాసులు. ఇప్పుడిక ఎక్కడి నుండైతే పాత్రను అభినయించేందుకు వచ్చారో మళ్ళీ అక్కడకు వెళ్ళాలి కదా. అక్కడి నుండి నేను మిమ్మల్ని మళ్ళీ సుఖములోకి పంపిస్తాను, కావున అర్హులుగా అవ్వాలి అని బాబా అంటున్నారు. భగవంతుడైన తండ్రి రాజ్యస్థాపన చేస్తున్నారు. క్రీస్తు రాజ్యం ఏదీ లేదు. ఎప్పుడైతే లక్షలాది మంది క్రైస్తవులు తయారయ్యారో అప్పుడు వారి రాజ్యము తయారై ఉంటుంది. ఇక్కడైతే వెంటనే సతయుగి రాజ్యం తయారైపోతుంది. ఇది ఎంత సహజమైన విషయమో చూడండి. తప్పకుండా భగవంతుడు వచ్చి స్థాపన చేశారు. కృష్ణుని పేరును వ్రాయడంతో అంతా గడబిడ చేసేశారు. గీతలో ప్రాచీన రాజయోగము మరియు జ్ఞానము కూడా ఉన్నాయి. అదైతే ప్రాయలోపమైపోతుంది. ఆంగ్ల పదాలు బాగున్నాయి, బాబాకు ఇంగ్లీషు గురించి అయితే తెలియదు కదా అని మీరు అంటారు. నేను ఎంతవరకని అన్ని భాషలు కూర్చుని మాట్లాడగలను, కానీ ముఖ్యమైనది హిందీ అంటున్నారు బాబా. కావున నేను హిందీలోనే మురళిని వినిపిస్తాను. ఎవరి శరీరమునైతే ధారణ చేశానో అతనికి కూడా హిందీయే తెలుసు.
కావున ఇతడి భాష ఏదైతే ఉందో దానినే నేను కూడా మాట్లాడుతాను, ఇంకే భాషలో కూడా నేను చదివించను అని బాబా అంటున్నారు. నేను ఫ్రెంచ్ మాట్లాడితే ఇతను ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? ప్రజాపిత బ్రహ్మ, ముఖ్యమైనది బ్రహ్మ విషయం కదా. మొదట ఇతడు అర్థం చేసుకోవాలి. ఇతర శరీరాలను అయితే శివబాబా తీసుకోరు కదా. గీతంలో కూడా నన్ను తీసుకుని వెళ్ళండి అని అంటారు. ఎందుకంటే తండ్రిని గురించి, తండ్రి ఇంటి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం మనుషులైతే ఏవో కోతలకు వస్తూ ఉంటారు. అనేక మంది మనుషులకు అనేక మతాలు ఉన్నాయి. కావుననే దారం చిక్కుపడిపోయి ఉంది. బాబా ఎలా కూర్చుని ఉన్నారో చూడండి. ఈ చరణాలు ఎవరివి? శివబాబావి. ఇవైతే నావే కదా, నేను అద్దెకు ఇచ్చాను. శివబాబా అయితే అల్పకాలికంగా మాత్రమే ఆ దేహాన్ని ఉపయోగించుకుంటారు. కానీ ఈ చరణాలైతే నావే కదా. శివాలయంలో చరణాలను ఉంచరు. చరణాలైతే కృష్ణునివి ఉంచుతారు. కానీ శివుడైతే చాలా ఉన్నతమైన వారు. మరి వారికి చరణాలు ఎక్కడి నుండి వచ్చాయి? శివబాబా కేవలం అద్దెకు తీసుకున్నారు. చరణాలైతే బ్రహ్మవే. మందిరాలలో ఎద్దును చూపించారు. ఎద్దు పైన స్వారీ ఎలా జరుగుతుంది? ఎద్దు పైన శంకరుడు ఎలా ఎక్కగలడు? మనుష్య తనువుపై శాలిగ్రామమైన ఆత్మ స్వారీ చేస్తుంది. నేను మీకు జ్ఞానమును వినిపిస్తాను, మళ్ళీ అది తిరిగి ప్రాయలోపమైపోతుంది. పిండిలో ఉప్పులా అది మిగిలి ఉంది. దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. నేనే వచ్చి దాని సారమును అర్థం చేయిస్తాను. నేనే శ్రీమతం నీర్చి సృష్టి చక్రం యొక్క రహస్యమును అర్థం చేయించాను. అందుకు వారు దేవతలకు స్వదర్శన చక్రాన్ని చూపించారు. వారి వద్ద అయితే ఆ జ్ఞానము లేదు. ఇదంతా జ్ఞానం యొక్క విషయాలు. ఆత్మకు సృష్టి చక్రపు జ్ఞానం లభిస్తుంది. దాని ద్వారా మాయ యొక్క శిరస్సును ఖండించడం జరుగుతుంది. అందుకు బదులుగా వారైతే స్వదర్శన చక్రాన్ని అసురులపైన ప్రయోగిస్తున్నట్లుగా చూపించారు. ఈ స్వదర్శన చక్రం ద్వారా మీరు మాయపైన విజయాన్ని పొందుతారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారో చూడండి. మీలో కూడా ఏ ఒక్కరూ ఈ విషయాన్ని ధారణ చేసి అర్థం చేయించగలుగుతారు. జ్ఞానం చాలా ఉన్నతమైంది. అందుకు సమయం పడుతుంది. చివరిలో మీలో జ్ఞానయోగ శక్తులు ఉంటాయి. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. వారి బుద్ధి కూడా కొంచెం కొంచెం మెత్తబడుతూ ఉంటుంది. మీరు వాయుమండలాన్ని చాలా శుద్ధంగా తయారు చేస్తారు. ఇది ఎంత గుప్తమైన జ్ఞానము! అజామీలుడు వంటి పాపులను కూడా ఉద్ధరించినట్లుగా వ్రాయబడి ఉంది. కానీ దాని అర్థమును అర్థం చేసుకోరు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, సాగరంలో లీనమైపోయింది అని వారు భావిస్తారు. పంచ పాండవులు హిమాలయాల్లో కరిగిపోయారు అని, ప్రళయం జరిగింది అని భావిస్తారు. ఒకవైపు వారు రాజయోగం నేర్చుకున్నారు అని అంటారు. ప్రళయం చూపించారు. ఆ తర్వాత కృష్ణుడు నోటిలో వేలు వేసుకుని రావి ఆకుపైన వచ్చినట్లుగా చూపిస్తారు. దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. తానైతే గర్భమహల్లో ఉండేవాడు. చిన్న పిల్లలే నోట్లో వేలు వేసుకుంటారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడ చూపించారో చూడండి. మనుషులైతే ఏది వింటే దానినే సత్యము సత్యము అని అంటూ ఉంటారు. సత్యయుగం గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ఏదైతే అసలు ఉండనే ఉండదో దానిని అసత్యము అని అంటారు. పరమాత్మనికి నామరూపాలే లేవు అని అంటారు. కానీ అతన్ని పూజిస్తూ ఉంటారు. పరమాత్మ అతి సూక్ష్మమైన వారు. అతని కంటే సూక్ష్మమైనటువంటి వస్తువు మరొకటి లేనే లేదు. తనొక చిన్న బిందువు సూక్ష్మంగా ఉన్న కారణముగా తనను గురించి యథార్థమైనటువంటి పరిచయం కూడా ఎవరికీ లేదు. ఆకాశమును గురించి కూడా సూక్ష్మము అని అన్నా అదైతే అనంతముగా ఉంది. పంచతత్వాలు ఉన్నాయి.
తాను పంచతత్వాల శరీరంలోకి వచ్చి ప్రవేశిస్తారు. తాను ఎంత సూక్ష్మమైన వారు, పూర్తిగా చిన్న బిందువు. నక్షత్రం ఎంత చిన్నదిగా కనిపిస్తుంది. ఎక్కడైతే నక్షత్ర రూపుడైన పరమాత్మ పక్కనే వచ్చి కూర్చున్నప్పుడే మాట్లాడగలుగుతారు. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. అయితే ఎవరికైతే మందబుద్ధి ఉంటుందో వారైతే కొంచెము కూడా ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా ఎంత మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తారు. డ్రామా అనుసారముగా కల్పపూర్వం ఏ పాత్ర అయితే అభినయించారో దానినే మళ్ళీ అభినయిస్తారు. బాబా అయితే ఇప్పుడు ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాలను మనకు వినిపిస్తూ ఉంటారు. కావున ఇది కొత్త జ్ఞానము కదా అని పిల్లలు భావిస్తారు. అందుకే దీనిని రోజు చదవాలి. ఎవరైనా రోజు రాకపోతే తమ స్నేహితుల వద్దకు వెళ్ళి ఈరోజు క్లాసులో ఏం జరిగింది అని అడుగుతారు. కానీ ఇక్కడైతే కొందరు అసలు చదవడమే వదిలేస్తారు. మాకిక అవినాశి జ్ఞానరత్నాల వారసత్వమే అవసరం లేదు అని కూడా అనేస్తారు. అదే చదవడం వదిలేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? చదువును వదిలేస్తే తండ్రి నుండి ఏ వారసత్వాన్ని తీసుకుంటారు? భాగ్యములోనే లేదు. ఇక్కడ స్థూలమైన ఆస్తి విషయం లేదు. జ్ఞానము అనే ఖజానా బాబా నుండి లభిస్తుంది. ఆ ఆస్తి మొదలైనవన్నీ వినాశనం అవ్వనున్నాయి. దాని నాశాను ఎవ్వరూ ఉంచలేరు. తండ్రి నుండే వారసత్వం లభించనున్నది. మీ వద్ద కోట్లాది ఆస్తి ఉన్నా అది కూడా మట్టిలోనే కలిసిపోతుంది. ఇదంతా ఈ సమయం యొక్క విషయమే. కొందరిది ధూళిలో కలిసిపోతుంది, కొందరిది అగ్నిలో ఆహుతైపోతుంది అని అంటారు. ఈ సమయంలోని విషయాలు చివరి వరకు కొనసాగుతాయి. వినాశనమైతే ఇప్పుడు జరగనున్నది అని, వినాశనం తర్వాత మళ్ళీ స్థాపన. ఇప్పుడు వారు స్థాపన చేస్తున్నారు. అది మన రాజధాని. మీరు ఇతరుల కొరకు చేయడం లేదు. మీరు ఏది చేస్తున్నది మీ కొరకే చేసుకుంటున్నారు. ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారు యజమానులుగా అవుతారు. మీరైతే కొత్త విశ్వంలో కొత్త భారతదేశానికి అధిపతులుగా అవుతారు. కొత్త విశ్వంలో అనగా సత్యయుగంలో మీరు యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది పాత యుగము. మళ్ళీ కొత్త ప్రపంచం కొరకు మీ చేత పురుషార్థం చేయించబడుతుంది అని బాబా అంటున్నారు. ఇవి అర్థం చేసుకునేందుకు ఎంత మంచి మంచి విషయాలో చూడండి. ఆత్మ మరియు పరమాత్మల యొక్క జ్ఞానము ఇది సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ అనగా స్వయానికి తండ్రి ఎవరు, ఆత్మలైన మీకు నేర్పించేందుకు నేను వస్తాను అని బాబా అంటున్నారు. తండ్రిని తండ్రి ద్వారానే అర్థం చేసుకున్నారు. మీరు నా అతి ప్రియమైన పిల్లలు. కల్పం తరువాత వారసత్వాన్ని తీసుకునేందుకు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు అని బాబా అంటారు. కావున పురుషార్థం చెయ్యాలి కదా, లేకపోతే చాలా పశ్చాత్తాపం కలుగుతుంది, చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరైతే పిల్లలుగా అయ్యి మళ్ళీ కుకర్మలు చేస్తారో వారి విషయం చెప్పడానికే వీల్లేదు. డ్రామాలో పాత్ర ఎంతగా ఉందో చూడండి. వారు అన్నీ ఇచ్చేశారు. మళ్ళీ భవిష్య 21 జన్మల కొరకు ప్రతిఫలాన్ని ఇస్తాను అని బాబా అంటారు. ఇంతకుముందు మీరు పరోక్షంగా ఇచ్చేవారు, కావున అప్పుడు నేను భవిష్య 1 జన్మ కొరకే ఇచ్చేవాడిని. ఇప్పుడు నేరుగా ఇస్తున్నారు, కావున భవిష్య 21 జన్మలకు నేను ఇన్ష్యూర్ చేసేస్తాను అని బాబా అంటున్నారు. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్లో ఎంత తేడా ఉందో చూడండి. వారు ద్వాపర కలియుగాల కొరకు ఈశ్వరుని వద్ద ఇన్ష్యూర్ చేసుకుంటారు. మీరు సత్య త్రేతాయుగాల కొరకు ఇన్ష్యూర్ చేసుకుంటారు. డైరెక్ట్గా ఉన్న కారణముగా 21 జన్మల కొరకు లభిస్తుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారముగా మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అవినాశి తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాల ఖజానా తీసుకుని భాగ్యవంతులుగా అవ్వాలి. కొత్త జ్ఞానమును కొత్త చదువును ప్రతిరోజు చదువుకోవాలి. వాయుమండలమును శుద్ధముగా తయారు చేసే సేవను చెయ్యాలి. సెకండ్ పాయింట్, భవిష్య 21 జన్మల కొరకు మీ సర్వస్వమును ఇన్ష్యూర్ చేసుకోవాలి. బాబాకు చెందిన వారిగా అయిన తరువాత ఏ విధమైన చెడు కర్మలు చెయ్యకూడదు. ఈరోజు వరదానము, స్వోన్నతి రూపీ యథార్థమైన కళ్ళజోడును ధరించి ఉదాహరణ మూర్తులుగా అయ్యే నిర్లక్ష్యము నుండి ముక్త భవ. సారాంశము, ఏ పిల్లలైతే స్వయమును కేవలం చాలా తెలివి కలవారము అనే దృష్టితో పరిశీలించుకుంటారో వారి కళ్ళజోడు నిర్లక్ష్యంతో కూడుకున్నదై ఉంటుంది. నేను ఎంతైతే చేశానో అది చాలా చేశాను అన్నదే వారికి కనిపిస్తుంది. నేను ఈ ఆత్మల కంటే చాలా మంచిగా ఉన్నాను, ఎంతో కొంత లోపాలైతే ప్రసిద్ధమైన వారిలో కూడా ఉన్నాయి కదా అని వారు భావిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే సత్యమైన హృదయంతో స్వయాన్ని పరిశీలన చేసుకుంటారో వారి కళ్ళజోడు యథార్థమైన స్వోన్నతితో కూడుకున్నదై ఉంటుంది. అందుచేత వారు కేవలం స్వయమును మరియు బాబాను మాత్రమే చూస్తారు. ఇతరులు ఏమి చేస్తున్నారు అనేది అసలు చూడరు. నేను మారాలి అనే ఒక్క ధునిలో మాత్రమే వారు ఉంటారు. వారు ఇతరుల కొరకు ఉదాహరణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్, హద్దులను సర్వవంశ సహితంగా సమాప్తం చేసినట్లయితే అనంతమైన రాజ్యాధికారపు నశ ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.